గ్రంథంలో ఇక్కడ ఎలీషా దైవజనుడు ఉన్నాడు. ఎలీషా దగ్గర గెహాజీ అనే శిష్యుడున్నాడు. ఎలీషా దగ్గర గెహాజీ అనే శిష్యుడున్నాడు. ఎలీషా దగ్గరికి సిరియా దేశం నుండి సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుష్ఠురోగము వచ్చి, ఎవరో ఒక చిన్నది తన గురించి చెప్పినప్పుడు, సోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ సిరియా దేశములో, నేను మొన్న మీకు చెప్పాను, సిరియా దేశములో ఉన్నటువంటి సిరియనులు సోమ్రోను పట్టణానికి, ఇశ్రాయేలు పట్టణానికి వెళ్ళి వాళ్లను తరుముతూ జయిస్తూ వచ్చి ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఇతడు యుద్ధానికి వెళ్ళినటువంటి నయమాను సోమ్రోను పట్టణంలో నుండి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఎందుకు తీసుకొచ్చాడయ్యా అనంటే, తన భార్యకు పరిచర్య చేయడానికి దాసీగా ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆమె పరిచర్య చేస్తూ ఉంది. ఒకరోజు అనుకోకుండా నయమాను ఎవరు అనంటే, నయమాను గురించి చెప్పబడిన మాట ఏంటంటే, నయమాను పరాక్రమము కలిగినోడు అనని. చదవండి, మొదటి వచనము 5వ అధ్యాయము. నయమాను అను ఒకడుండెను, అతడి చేత యెహోవాయే చూడండి, అతడు పరాక్రమశాలి అయి ఉండెను. కానీ చూడండి, ఈ నయమాను ఎవరు అనంటే పరాక్రమశాలి. ఎవరు నయమాను? పరాక్రమశాలి, కానీ కుష్ఠురోగి. పరాక్రమశాలి గాని కుష్ఠురోగి. సిరియా దేశమునకు దేవుడే తన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే గనుక, ఎప్పుడైతే ఈ సిరియా దేశములో ఉన్నటువంటి ఈ నయమాను సైన్యాధిపతి, ఇతడు రాజు కాదు, ఇతడెవరు? ఒక సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి సోమ్రోను పట్టణానికి వెళ్ళి, సోమ్రోను పట్టణములో ఉన్నటువంటి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు. ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి భార్యకు పరిచర్య చేయడానికి తీసుకొస్తే, ఆ అమ్మాయి పరిచర్య చేస్తూ ఉంది, పని చేస్తూ ఉంది. ఒకరోజు అనుకోకుండా నయమాను యుద్ధానికి వెళ్ళి వచ్చి ఇంట్లోకి వెళ్ళి తన వస్త్రాలు తీస్తున్నాడు. తీస్తున్న ఆ టైంలో సడన్గా ఈ అమ్మాయి తనకున్న ప్రాబ్లమ్ను చూసింది. ఎవరికీ తెలియదు ఈ వ్యక్తి కుష్ఠరోగి అని, భార్యకు తప్ప. పైకి మాత్రం యుద్ధశూరుడే, పైకి మాత్రం పరాక్రమశాలియే, పైకి మాత్రం చాలా గొప్పవాడిగా ఉన్న వ్యక్తే, కానీ లోపల మాత్రం కుష్ఠరోగం ఉంది తనకి. ఈ కుష్ఠరోగం ఎవరికీ తెలియదు, ఈ బలహీనత ఎవరికీ తెలియదు. అయితే సడన్గా ఆ పాప ఆ రోగాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అరే, ఇంత యుద్ధశూరుడు, ఇంత పరాక్రమశాలి, ఇంత గొప్పవాడు ఈ వ్యక్తికి కుష్ఠరోగం ఉండమేంటి అని ఈ విషయాన్ని తన భార్య, తన యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మగారు, నా యజమానుడికి కుష్ఠరోగం ఉంది కదా అని అంటే, ఏయ్ మాట్లాడు, ఆ మాట విన్నావంటే పైకి వచ్చిందని చంపేస్తాడు నేను. ఎవరు? నయమాను భర్త. ఎవరికి చెప్పుకో అని ఆమెను మందలించింది. అయినా ఆ అమ్మాయి చూడండి, ఒక బానిసగా తేబడిన ఆ పాప ఆమె అంటుంది కదా, అమ్మ, నా యజమానుడు బాగుపడతాడు. ఎన్నో మందులు వేసుకున్నాడు, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, కుష్ఠరోగం మానే పరిస్థితి లేదు, ఎలా బాగుపడతాడు అంది. అమ్మ,
షోమ్రోను పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి నా యజమానుడు వెళితే బాగుపడతాడు, కుష్ఠరోగం పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి వెళితే బాగుపడతాడు అని అంటే, సరే నేను నెమ్మదిగా తనకు చెబుతాను, నువ్వేం మాట్లాడకని తనకు చెప్పింది. అయ్యా, నీకున్న రోగం పోవాలంటే షోమ్రోను పట్టణములకు వెళ్ళాలి అని చెప్పి, అప్పుడు వెంటనే ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? మీరు తర్వాత చదవండి. ఈ వ్యక్తి ఒక పేపర్ మీద ఒక లెటర్ రాసి, ఇదిగో నాకున్న కుష్ఠరోగాన్ని నువ్వు మాన్పాలి, నాకున్న బలహీనతను నువ్వు మాన్పాలి, ఇదిగో నీకు బహుమానాన్ని పంపిస్తున్నాను, బట్టలు పంపిస్తున్నాను, బంగారం పంపిస్తున్నాను, వెండి పంపిస్తున్నాను, ఇవన్నీ పంపిస్తున్నాను అని చెప్పి ఈ ఉత్తరము ఈ బహుమానము కూడా షోమ్రోనులో ఉన్న రాజుకు పంపించాడు. ఎవరు ఎవరు నయమాను ఇశ్రాయేలు రాజుకు పంపిస్తే, ఈ ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదువుకుని బట్టలు చింపుకుని, అరే నీవు నా మీదకి యుద్ధాన్ని చేయడానికి, నా మీద కలియానికి నువ్వు దువ్వుతున్నావేమో, కాలు దువ్వుతున్నావేమో, అరే నేను ఒకడికి కలిగిన రోగాన్ని మాన్పడానికి నేనేమైనా దేవుణ్ణా? చంపడానికి బ్రతికించడానికి నేనేమైనా దేవుణ్ణా? ఒకనికి కలిగినటువంటి కుష్ఠరోగాన్ని మాన్పమని నువ్వు ఎలాగ నాకు ఉత్తరం రాసావు? చూడండి, ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఆ మాట చదువుకున్నాడో, ఆ ఉత్తరం చదువుకున్న వెంటనే రాజు బట్టలు చింపుకుని ఏడుస్తున్నాడు. అరే బాబు, ఎందుకు వచ్చిండ్రా బాబు, నా మీద యుద్ధానికి ఇడు మామూలుడు కాదు, పరాక్రమశాలి సైన్యాధిపతి, నా మీద యుద్ధానికి రావడానికి మాత్రమే ఈ నెపముతో ఒక లెటర్ రాశాడు అని చెప్పి ఏడుస్తుంటే, ఈ సమాచారం ఎవరికి తెలిసింది? దైవజనుడైన ఎలీషాకు తెలుసు. అంటాడు, ఆ రాజుకు చెప్పండి, నీ వస్త్రములు ఎందుకు చింపుకున్నావు నువ్వు? అమ్మా, ఇశ్రాయేలులో ప్రవక్త అక్కడున్నాడని. చూడండి, ఇశ్రాయేలులో ఎవరున్నారు? ప్రవక్త ఉన్నాడని అతనికి తెలిసేటట్లుగా ఉండడానికి అతన్ని రానిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. ఇశ్రాయేలులో ప్రవక్త లేడనుకుని ఏడుస్తున్నావా? ఇశ్రాయేలులో ప్రవక్త లేడనుకుని బాధపడుతున్నావా? ఇశ్రాయేలులో దైవజనుడు లేడనుకుని బాధపడుతున్నావా? రాని ఇక్కడికి. ఒకరోజు ఒక అమ్మాయికి భయంకరమైన డెవిల్, ఒక దయ్యం పట్టుకుంటే వాళ్ళు పాస్టర్ గారు, డేవిడ్ రాజు గారు ఆయన్ని పిలిస్తే, ఇది వెళ్ళిపోతుంది, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కృపించాడు, ప్రార్థన చేస్తే వెళ్ళిపోతుంది అని అంటే, నా దగ్గరికి అప్పుడు ఫోన్ లేవు, సెల్ ఫోన్లు ఏమి లేవు. అప్పుడు నా దగ్గరికి వాళ్ళు రాత్రి 11 గంటలకు వచ్చారు. ఎందుకంటే పొద్దున్న నుంచి పడుతూ ఉన్నారు. డేవిడ్ రాజు గారి దగ్గరికి వెళ్దాం, ఆయన తీసుకొద్దాం అని అనేదానికి, ఈ దెయ్యం పట్టుకున్న అమ్మాయి ఆమె అంటుందంట, వద్దులే, ఆయన వద్దులే, వెళ్ళిపోతాను నేను అన్నట్టు. ఎవరో దెయ్యం, వద్దులే ఆయన తీసుకురావద్దు, వెళ్ళిపోతానులే నేను అన్నట్టు. వెళ్ళిపోతుందని 1 గంట బాగానే ఉంది. వీళ్ళు మానేసేసరికి మరలా స్టార్ట్ అయింది. మొత్తం మీద 11 గంటలకి ఇంటికి వచ్చారు వాళ్ళు. 11 గంటలకు వచ్చి నన్ను తీసుకెళ్ళేసరికి వాళ్ళ మరిది గారు, ఆమె టీచర్ అనమాట, ఆ మరిది గారు లోదర్ అని పాస్టర్ గారు, ఆయన కూడా వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. మొత్తం మీద తీసుకెళ్ళేసరికి నేను వెళ్ళి ఏంటి ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని అంటే, ఎలా అండి అసలు మొత్తం మీద చెప్పారు. సరే పాస్టర్ గారు రండి ప్రార్థన చేద్దాం అని ఆ బ్రదర్ని నేను పిలిస్తే అని అంటాడు, పాస్టర్ గారు నేను రానండి బాబు అన్నాడు. ఎవరో నేను నా వల్ల కాదండి బాబు, నాకు భయం అంటున్నాడు ఆయన. అరే మీరు పాస్టర్ గారు కదా, రండి అయ్యా బాబు అంటే, అయ్య బాబు నా వల్ల కాదండి బాబు, చంపేస్తుంది బాబు, ఆయన భయపడిపోతున్నాడు. అప్పుడు నాతో ఎవరొకరు రండి అంటే ఎవరు వస్తలేదు, ఆమె లోపల ఉంది.
రండి ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేద్దామంటే ఎవరు రావట్లే. అప్పటికే 12 అయిపోయింది నైటు. సరే నేను వెళ్ళాను ప్రార్థన చేద్దామని. యేసు రక్తం, యేసు రక్తం, స్తోత్రం 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 అన్నాను అంతే. అలాగనేసరికి పక్క 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 గట్టి గట్టిగా నవ్వేస్తుంది. ఎలా ఉంటుంది అసలు? మగవాళ్ళు అవుతే వేరు, ఆడవాళ్ళు అవుతే ఎలా ఉంటుంది అసలు? ఇక మామూలుగా లేదు అసలు. పక్క పక్క నవ్వేటప్పటికి నాకు అనిపిస్తుంది అనమాట, ఏంటి ఇలా నవ్వుతుంది ఇది. మొత్తం మీద నేను యేసు రక్తం చెప్తున్నాను, నువ్వెంత ప్రార్థన చేసినా నేను వెళ్ళనంటే వెళ్ళను అంది. ఎలాగా? నువ్వెంత ప్రార్థన చేసినా నేను వెళ్ళనంటే వెళ్ళను అంది నవ్వుతూ. నా మనసులో నేను అనుకున్నా, ప్రభా ఏంటిది అనుకుని ప్రార్థన చేసుకుని మరలా నేను గట్టిగా గద్దించడం ప్రారంభించాను. యేసు నామములో ఏమిలో ఉన్న ఆ బలహీనత దయమ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానని గట్టిగా ఒక పాట పాడాను, యేసు రక్తమే చేయమని. పాడిన వెంటనే మొత్తం మీద ఆగింది, మాట్లాడలేదు, సైలెంట్ అయింది. వెంటనే అంటుంది అనమాట, అలా నా ఎంక చూసింది కళ్ళంక, నీ వైపు చూస్తుంటే కాలిపోతున్నాను నేను, వెళ్ళిపో నా దగ్గర నుండి, నేను వెళ్ళిపోతున్నాను. ప్రైస్లో హల్లెలూయా. వెంటనే గట్టిగా ప్రేయర్ చేశాను. ప్రార్థన చేసి యేసు రక్తం అని చెప్పేసి గట్టిగా ప్రేయర్ చేసిన వెంటనే ఆమె అట్లా పడిపోయింది. మొత్తం మీద అడిగాను నేను, ఎవరు నువ్వు అంటే చెప్పింది అనమాట, మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో ఇవన్నీ చెప్పిన తర్వాత దరిదాపు ఇంచుమించు 2 అయిపోయిందండి. అప్పుడు నేను అడిగాను అనమాట, ఇక్కడ ఎవరో లేరా సేవకులు? మా ఊరు నుండి ఆ ఊరికి వెళ్ళాలంటే ఇంచుమించు ఒక 12 కిలోమీటర్లు. ఎందుకు అనంటే వాళ్ళకి తెలుసు ఎక్కడికి వెళితే ఇది పోతాదో అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈమె కూడా ఏం చెబుతుంది? ఇశ్రాయేలులో దైవజనుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ? ఇశ్రాయేలు పట్టణములో దైవజనుడు ఉన్నాడు. నేను అడిగానమ్మా, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావంటే, కంబాలు చెరువు, రాజమండ్రి కంబాలు చెరువు నుండి వచ్చాను. ఆమె అక్కడ చేస్తుంది జాబ్. ఎవడు పంపించాడంటే రెడ్డి పంపించాడు అంటది. ఎవరు? రెడ్డి అంట. మొత్తం మీద చెప్పింది, ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేశాడు, వెళ్ళిపోయింది. చక్కగా హ్యాపీగా ఉద్యోగం చేస్తుంది ఆమె. ఎందుకు చెప్తున్నానంటే, దానికి తెలుసు పౌలు ఎవరో తెలుసు, శీల ఎవరో తెలుసు, మీరెవర్రా అంటది. స్కవై కుమారులు దయ్యం పట్టుకుంటే ప్రార్థన చేద్దామని వెళ్ళారు వాళ్ళు. యేసు రక్తం జయం స్తోత్రం అన్నారు. కొండ అవతలకే. పౌలు తెలుసు, శీల తెలుసు, మీరెవరు? బట్టలు ఓడగొట్టు పరిగెట్టించింది అనమాట. అపోస్తల కార్యాలు అంటది. వాటికి తెలుసు. ప్రైజ్లో హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు ఎవరో ఈమెకి తెలుసు. దైవజనునికున్న శక్తి ఏంటో వీళ్ళకి తెలుసు. అప్పుడు ఈమెమంటుందంటే, షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేలుల దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాజుకు పంపించాడు, రాజు ఏడుస్తున్నాడు. దైవజనుడు అంటాడు, ఎందుకు ఏడుస్తాడు రాజు? నా దగ్గరికి పంపించమని అతన్ని. పంపించమంటే గుర్రాలతో, రథాలతో, రౌతులతో, బంగారం, వెండి, బట్టలు, బహుమానం ఇవన్నీ తీసుకుని మనోడు బయలుదేరాడు. ఎవరో? నయమాను బయలుదేరాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? తిన్నగా ఆల్రెడీ మధ్యలో పెట్టాడు దారిలో. ఊరికి ఎంటర్ అవ్వగానే, ఒరు బాబు నా దగ్గర కాదు, ఎక్కడికే? దైవజనుడి దగ్గర తీసుకెళ్ళండి అండి. దైవజనుడి దగ్గర తీసుకెళ్ళమంటే నయమాను దైవజనుడి దగ్గర తీసుకెళ్లారు. రథాలతో, మీరు తర్వాత చదవండి, నేను చెప్పేస్తాను. రథాలతో, గుర్రాలతో, రౌతులతో, ఓ జనముతో వెళ్ళి నయమాను బయట నుంచి ఉన్నాడు గుమ్మం దగ్గర. ఎక్కడ నిలబడితే దైవజనుడు సమాచారం గెహాజీ అందించాడు, అయ్యా నయమాన్ వచ్చాడు, రమ్మంటున్నాడు అని. అంటే దైవజనుడు అటు తిరిగి కూర్చున్నాడు, ఆయన ధ్యానంలో ఉన్నాడు.
ఈయనేమంటాడంటే, అరే బాబోయ్, నయమాన్ వచ్చాడు, సైన్యాధిపతి వచ్చాడు, గొప్పోడు, అమ్మో చాలా అయ్య బాబోయ్ మామూలుడు కాదు, టక్క లెగిసి వెళ్ళలే. ఏమంటాడు తెలుసా? గెహాజీకి చెప్పి, గెహాజీ వెళ్ళి యోర్దాను నదులు 7 సార్లు ములుగు మునగమని చెప్పు, వాడు బాగుపడతాడని చెప్పాడు. అంతే. ప్రైజ్లో హల్లెలూయా. ఎలా ఉంటుంది అసలు? ఎక్కడి నుంచో గుర్రాల మీద, రౌతుల మీద బంగారం పట్టుకుని, బట్టలు పట్టుకుని, అన్ని పట్టుకుని వచ్చి నువ్వు చెయ్యేసి, ఇక్కడ ఏమంటున్నాడు నయమాన్, చదవండి అక్కడ, చెయ్యి ఆడించి చెయ్యి ఆడించి నా యొద్దకు వచ్చి నిలిచి, నరారా, మా ఊళ్ళకి అర్థం కావట్లేదు, నువ్వురా. ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు నయమానికి ఏం చేయాలి అనంటే, దైవజనుడు వచ్చి ఎలాగా నిలిచి బట్టి, అంటే ఇప్పుడు ఎక్కడ రోగం ఉంటే అక్కడ ఆడించాలి, అంటే చెయ్యి పెట్టాలి. కానీ వ్యతిరేకంగా ఉందేంటి? మాన్పించి, చెయ్యి ఆడించి, రోగం ఉన్న చోట పెట్టాలి అని అనుకుంటే ఏంటి వ్యక్తి ఏం చెప్తున్నాడో, వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటున్నాడు. మా దేశంలో యోర్దాను నది కంటే శ్రేష్టమైన నదులు లేవా? అబానాయి, ఫర్పరు కావా? చూడండి, నువ్వెక్కడికి వెళుతూ బాగుపడతావో అక్కడికే వెళ్ళాలి. ప్రైజ్లో మా దేశంలో నదులు లేవా? మా దేశంలో నదులు లేవని ఇక్కడికి వచ్చాను నేను. ఏం మాట్లాడతావా నువ్వు అన్నట్టుగా మాట్లాడి, కోపంతో రథం తిప్పి, ఈ నదులన్నిటికంటే మా దేశంలో ఉన్న నదులు శ్రేష్టమైనవి కావా? రౌద్రుడై కోపం, మనోడు కోపం మామూలుగా ఉండదు. కొంతమంది చూడండి, కోపం వచ్చిందంటే టీవీలు పగిలిపోతాయి, ఫ్రిడ్జ్లు పగిలిపోతాయి, కుండలు పగిలిపోతాయి కదా. అలా ఉంటుంది కోపం. తన రౌద్రముతో, కోపముతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు తన సేవకుడు ఒకడు అంటాడు, అయ్యా నాయనా, ఆ ప్రవక్త ఏదో ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుంటావా? అయితే చూడండి, ప్రవక్త ఎందుకు చెప్పాడో, తెలీదు. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, నువ్వు వచ్చి బాగు చెయ్యి అని అంటే, యేసు ప్రభు అన్నాడు, వెళ్ళు బాగుపడ్డాడు అన్నాడు. అంతే. ఏమన్నాడు? ఎళ్ళు బాగుపడిపోయాడు అన్నాడు. అసలు ఎలా ఉంటుంది అసలు? పాస్టర్ గారు, మీరు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, ఇదిగో బలహీనత ఉంది, జ్వరం ఉంది అని చెప్పి అన్నారు అనుకో, అమ్మ నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, అక్కడ జ్వరం తగ్గిపోద్ది అని అంటే మీరేమంటారు? పాస్టర్ గారికి చాలా వచ్చేసింది ఈ మధ్యని కదా. దైవజనుడు విశ్వాసంతో చెప్పాడు. విశ్వాసంతో నువ్వు వెళితే అద్భుతం జరుగుతుంది కదా. ఎక్కడో కువైట్లో ఉందండి ఒక ఆవిడ, కింద పడిపోయింది, తల పగిలిపోయింది, భయంకరమైన బాధ, నొప్పి, కుట్లు ఇంచుమించు 12-13 కుట్లు పడ్డాయట. మొత్తం మీద నాకు ఫోన్ చేసి, నిద్ర పట్టట్లేదు తనకి, అసలు ఇంచుమించు 4 రోజుల నుంచి నిద్ర లేదట. అసలు నిద్రే లేదు తన జీవితంలో. అసలు ఏదో ఒక భయం తనను వెంటాడుతూ ఉంది. ఫోన్ చేసి ప్రార్థన చేయమంటే ప్రేయర్ చేశాను. అమ్మ ఏం కాదు, దేవుడు అద్భుతం చేస్తాడు, యేసు నామములో అద్భుతం జరుగుతుంది, ఇప్పుడే ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేశాను.
అద్భుతం ఏంటంటే అసలు ఎప్పుడు నిద్రపోలేదంటే అలా నిద్రపోయింది రాత్రి. ఇక అప్పటి నుంచి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఫోను లేదు, ఏమీ లేదనుకో, తర్వాత విషయం అది. ఆ తర్వాత వచ్చిన తర్వాత చెప్పిందనమాట. నాకు కూడా చెప్పలేదు. వాళ్ళకి ఎవరికి చెప్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు చెప్పారు. అంటే విశ్వాసముతో చేసినటువంటి ప్రార్థన కార్యాలు చేస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. విశ్వాసము. ఎప్పుడైతే ఇక్కడ దైవజనుడు యేసయ్య చెప్పాడు, వెళ్ళు, నీ కుమారుడు బాగుపడిపోయాడంటే అతడు నమ్మి వెళ్ళిపోయాడు. మధ్యలోకి వెళ్ళిన వెంటనే తన దాసులు వచ్చి, అయ్యా నీ కొడుకు బాగుపడిపోయాడు అని చెప్పారు. వెంటనే ఈ వ్యక్తి అంటాడు, సైన్యాధిపతి అంటాడు, ఏ గంటకు వాడు బాగుపడ్డాడు అని చెప్పాడు. ఏ గంటకు వాడు బాగుపడ్డాడు అని అంటే వాళ్ళు అంటారు 1 గంటకు అన్నారు. ప్రైజ్ లార్డ్. ఎన్ని గంటలకి? యేసయ్య తనతో చెప్పిన మాట అది. ఎస్, విశ్వాసము. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఈ వ్యక్తి చెప్పాడో, దైవజనుడు చెప్పాడో, ఆ దైవజనుడు మాట పట్టుకుని వెళ్ళాలి. కానీ ఇతడు రౌద్రం తెలిపోతుంటే దాసుడు అంటాడు, అయ్యా దైవజనుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు విను, ఆ మాట విను, వింటే బాగుపడతావేమో అని అంటే, సరేరా నేను నువ్వు చెప్పింది చేస్తాను, అయితే ఒక కండిషన్ అన్నాడు. ఏంటి చెప్పయ్యా అన్నాడు. నేను 7 సార్లు మునుగుతా. వీడు మామూలుడు కాదు, మహాకోపిష్టి, మహామూర్ఖుడు అనమాట. ఎవరో నాయన, నువ్వు చెప్పినట్లుగా ఆ పాస్టర్ గారు చెప్పింది చేస్తాను నేను, నువ్వు చెప్పావు కాబట్టి. నేను గనుక 7 సారి మునిగి తేలేసరికి నేను బాగుపడలేదా, ముందు చంపేది నిన్నే. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అసలు? ఊరే వీడికి ఎందుకు చెప్పాను రా బాబు అసలు, కదా, ఎందుకు చెప్పాను రా వీడికి అసలు, చెప్పకుండా ఉంటేనే బాగుండు కదా. ఇప్పుడు టెన్షన్ వీడికంటే ఎవరికి ఉంటుంది టెన్షన్? ఇప్పుడు చెప్పినోడికి. వీడెక్కువ ప్రార్థన చేసి ఉంటాడు కదా, వీడెక్కువ దేవునికి మొరపెట్టుంటాడు, మీ ప్రభా వీడు బాగు చేయనైనా అని. చంపేస్తాడు కదా. వెళ్ళాడు యోర్దాను నదిలో, మునిగాడు ఒకసారి, ఎరా అన్నాడు, 1 అండి అన్నాడు. మరలా 2వ సారి మునిగాడు, 2 అండి. ఎరా ఏమైనా? లేదండి ఇంకా ఉన్నాయి. 6వ సారి మునిగాడు, ఎరా అన్నాడు. లేదండి ఇంకొకసారి ఉంది. వీడికి ఏం చెయ్యాలో అర్థం కావట్లే, గుండెలు అలా కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే చెప్పాడు, అన్నాడంటే చేస్తాడు వీడు. 7వ సారి మునిగి తేలేడంతే అద్భుతం అండి. పసిపిల్ల దేహము వలె మారిపోయిందని కొట్టి చెప్పట్లు. హల్లెలూయా. పసిపిల్ల దేహము వలె తన దేహము మారిపోయింది. ప్రియులారా, దైవజనుడు తనతో చెప్పిన మాట పట్టుకుని ఓ రౌద్రముతో వెళుతున్న వ్యక్తికి దాసుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఒక దైవజనుడు ఎందుకు చెప్పాడో ఆ దైవజనుడి మాట విను, వింటే బాగుపడతావు, వింటే స్వస్థపరచబడతావు, వింటే నీ జీవితంలో రోగము మాన్పించబడతాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మునిగాడు, బాగుపడ్డాడు. చూసుకున్నాడు, అసలు బాబు ఇదేంట్రా, నా దేహమేనా ఇది? పసిపిల్లవాని దేహం ఎలా ఉంటుంది అలా పట్టుకుంటే కదా, అలా అయిపోయింది దేహం. ఎక్కాడు, గుర్రం మీద ఎక్కాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఇది ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మనం యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, యేసుని రక్తము యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. 1000 నోళ్లతో స్తుతించినాను,
తీర్చలేమో ఆ రుణమును. వేయి నోళ్లతో స్తుతించినాను, తీర్చలేమో ఆ రుణమును. ఇది ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో యెరూషలేము యాత్ర. హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి మరలా వెళ్ళాడు. దైవజనుడి దగ్గరికి మరలా వెళ్ళి దైవజనుడితో అంటున్నాడు, అయ్యా, నీ మాట వినకుండా నేను కోపంతో వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నేను బాగుపడేవాడిని కాదు. దైవజనుడు హెచ్చరిస్తున్నాడు అనంటే నీ బాగు కొరకే. దైవజనుడు మాట్లాడుతున్నాడు అనంటే దేవుడు తన ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు అనంటే నువ్వు సరిచేయబడాలనే, సరిదిద్దబడాలనే. ఒక దైవజనుడు దేవుడు మాట్లాడి పలానా ఇంటికి వెళ్ళు అని అన్నాడట. వెళ్ళు అనంటే దైవజనుడు వెళ్ళాడు. అమ్మా, దేవుడు మీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడమ్మా అనంటే, పాస్టర్ గారు బియ్యం కడుగుతున్నానండి మరలా రండే అందంట. మరలా వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడంట, వెళ్ళు మరలా అన్నాడట. మరలా వెళ్ళి, అమ్మా, దేవుడు మీ ఇంటిలో ప్రార్థన చేయమన్నాడమ్మా అనంటే, అన్నం పొగ్గొస్తుందండి మరలా రండే అందంట. మరలా దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా ఏంటి అనంటే, ఇంకొద్దు అన్నాడట. జరిగిన సంఘటన, దైవజనుడు యేసన్న గారి జీవితంలో జరిగిన సంఘటన. ఇంకొద్దు అన్నాడట. వాళ్ళ అమ్మాయి కాలేజీ నుండి వచ్చింది. 1 గంట 2 గంటలకి వాళ్ళ ఇంట్లో ఏడుపు వినబడుతుందట. అరే ఏమైంది ఏమైంది నన్ను అందరూ వచ్చారు, దైవజనుడు కూడా వచ్చాడు. ఏమైంది అని అంటే, ఏమైందో తెలీదు, ఆ పాప లెటర్ రాసి నా చావుకు కారణం నా తల్లి అని ఉరివేసుకుని చనిపోయిందట. అది చూసిన దైవజనుడుతో దేవుడు మాట్లాడుతూ, చూసావా, నిన్ను పంపించాను, నువ్వు వెళ్ళావు, నీ మాట ఆమె వినలేదు. ఒకవేళ విని ఉంటే, నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఉండి ఉంటే ఈ పరిస్థితి జరిగేది కాదు. అవును, దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు, సేవకురాలు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అనంటే నువ్వు సరైపోవాలి, సెట్ అయిపోవాలనే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు చెప్పాడు, ఆ మాట వినలేదు. తన పనివాడు చెప్పాడు, సరే విన్నాడు, బాగుపడ్డాడు. దైవజనుడి దగ్గరికి వచ్చాడు, అయ్యా తప్పైపోయింది, ఇదిగో నేను తెచ్చిన ఈ బహుమానము, ఈ బంగారము, వెండి, బట్టలు ఇవన్నీ తీసుకోండి అయ్యా అని అన్నాడు. దైవజనుడు అంటాడు, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు నువ్విచ్చేది నాకు ఏది అక్కర్లే, వీళ్ళు పట్టుకెళ్ళు, నూలుపో కూడా అక్కర్లే, తీసుకెళ్ళు, నువ్విచ్చేది ఏది నాకు అక్కర్లేదు, పట్టుకెళ్ళు. బ్రతిమిలాడాడు, వద్దన్నాడు. తనతో ఉన్నటువంటి గెహాజీ అనుకుంటున్నాడు, ఏంటినా బాటర్ గారు ఎలా అంటాడేంటి, బంగారం ఎత్తంటే, బట్టలు ఎత్తంటే, డబ్బులు ఎత్తంటే వద్దంటాడేంటి, తీసుకోకుండాను. ఏం మాట్లాడలే, వద్దన్నాడు. ఇక పట్టుకుని వెళ్ళిపోయాడు. సగం దూరం వెళ్ళేసరికి గెహాజీకి మనసు లాగింది. ఏమని, ఈ డబ్బు ఈయనకి అక్కర్లేకపోతే పెళ్ళి పెడాకులు లేవు ఈయనకి, నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అన్నయ్య ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, నాకు తీసుకుంటాను అనుకుని దైవజను దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. గెహాజీ రథం వెళతా ఉంది, పరిగెత్తాడు. నయమాను చూశాడు, గెహాజీ రాక చూశాడు. ఎవరో వస్తున్నారు, గెహాజీలా ఉన్నాడు, దైవజనుడి దగ్గర ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. ఆపండి అని అంటే ఆపారు. వెంటనే గెహాజీ అంటాడు, అయ్యా నా యజమానుడు నీ దగ్గరికి పంపించాడు, బంగారము, బట్టలు, కొన్ని వస్త్రాలు,
ఆ, వెండి ఇమ్మన్నాడు అని అంటే పట్టుకెళ్ళని ఇచ్చాడు. ఎవరమ్మన్నారు? ఆయన ఏమన్నాడు? వద్దన్నాడు. కానీ ఇతను వెళ్ళి అబద్ధమాడి తీసుకున్నాడు. తీసుకుని బీరువాలో పెట్టుకున్నాడు. ఏమి ఎరగనట్టు వచ్చాడు. దైవజనుడు జ్ఞానంలో ఉన్నాడు. ఏమి ఎరగనట్టు వచ్చాడు. దైవజనుడు ఎలీషా చప్పుడు విని, ఎలీషా ఆ గెహాజీ చప్పుడు విని, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? గెహాజీ అంటాడు, నీ దాసుడనైన నేను. అరే, ఎక్కడికి పోలేదయ్యా. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు, బా, నా మనసు నీతో రాలేదా? ఎలీషా గెహాజీతో అంటున్నాడు, ఆ మనుషుడు నిన్ను ఎదుర్కొన్నప్పుడు, నీతో వస్తున్నప్పుడు, నీకు బంగారం ఇస్తున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా గెహాజీ? ఎందుకు అబద్ధం ఆడతావు? డబ్బుని, వస్త్రాల్ని, బంగారాన్ని సంపాదించుకునడానికి ఇది సమయమా? వాడు వదిలిపెట్టిన కుష్ఠరోగం నీకు, నీ సంతతికి కలుగుగాక, సర్వకాలం అంటుకునుగాక అన్నాడు దైవజనుడు. అనగానే గెహాజీ కుష్ఠొచ్చింది. తనకు కాదు, తన పిల్లలకి, పిల్లల 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 సదాకాలం. వాడేమో కుష్టు పోగొట్టుకోవడానికి వచ్చాడు, వీడేమో బంగారం తెచ్చుకోవడానికి వెళ్ళి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే శాపగ్రస్తమైనది, శపించబడినది ఏది నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చివరికి పినీస్ అయినా, వాక్యం చెప్తుంది, అలా వెళుతున్నావు, కొబ్బరికాయ పడిద్ది, ఎవరో చూస్తలేదు, కొబ్బరికాయ సంచులు వేసుకుని పట్టుకెళ్ళిపోయావు. ఇది కూడా శాపమే, ఇది కూడా శపించబడిందే తెలుసా? ఎవరిదో పక్కంటి వాళ్ళది అట్ల రేగు తెచ్చావు, మర్చిపోయారని నువ్వు కూడా మర్చిపోలేదు. ఫోన్లు అడుగుతారని చూసి అడగలేదు వాళ్ళు, ఇక దాచేసుకున్నావు, నీ సొంతం చేసుకున్నావు. ఇది కూడా శపితమైనదే. ఏది నీ జీవితంలో శపితమైనది ఉండకూడదు అంతే నీ ఇంటిలో. పైసలో హల్లెలూయా. ఎప్పుడైతే గెహాజీ, ఎంత దారుణమైన పరిస్థితి చూడండి అసలు. నయమాను కుష్ఠరోగాన్ని బాగు పడడానికి వస్తే వీడెళ్ళి డబ్బు సంపాదించుకుని కుష్టి తెచ్చుకున్నాడు. అసలు ఏమనాలి అసలు? అందుకే ఇక్కడ అంటాడు, నా మనసు నీతో రాలేదు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన మానవుని జీవితంలో కొన్ని ఉంటాయి. ఏంటయ్యి? కొన్ని రకాలు ఉన్నాయి మానవుని జీవితంలో. దాంట్లో దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అంటాడు కదా, దేవుడు అంతరింద్రియాలను పరిశీలించేవాడు. అంతరింద్రియాలు అంటే 3 రకాలు ఉన్నాయి. ఎన్నయ్యి? ఒకటి జ్ఞానేంద్రియాలు, నేను తర్వాత చెప్తాను. అంతరింద్రియాల గురించి చెప్తాను. అంతరింద్రియాలు ఎన్ని ఉన్నాయి? అంతరింద్రియాలు అంటే 1 మనసు, 2 మనస్సాక్షి, 3 హృదయం, 4 మంచి చెడుల తెలివినిచ్చే జ్ఞానం, 5 ఆత్మ. హృదయం అంటే ఇప్పుడు మనస్సాక్షి, మనసు, హృదయము, మంచి చెడులనిచ్చే తెలివి, తర్వాత ఆత్మ. ఈ అంతరింద్రియాల్లో ఉన్నాయి. ఇప్పుడు చికెన్ బిర్యానీ తినాలనిపించింది. దేనికి? కడుపుకి. దేనికి? ఈ కడుపు వెళ్ళి ఎవరికి చెప్తుంది?
హృదయానికి చెప్పుద్ది, ఏయ్ బిర్యానీ తినాలనిపిస్తుంది అని అంటది. అప్పుడు ఈ హృదయం వెళ్ళి ఎవరికి చెప్పుద్ది? మనసుకు చెప్పుద్ది. మనసు హెడ్ అనమాట. మనసు అమలు చేస్తుంది. బిర్యానీ వద్దు అంది పొట్ట. ఈ విషయం బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ కావాలి, లేకపోతే ఇంకోటి ఏదో. ఇదంతా ఎవరికి చెప్పుద్ది? హృదయానికి. ఈ హృదయం వెళ్ళి ఎవరికి చెప్పుద్ది? మనసు అమలు చేస్తుంది. అర్థమవుతుందా? తప్పు చేస్తున్నావు, తప్పు అని చెప్పుద్ది ఎవరు? మనస్సాక్షి. తప్పు అని చెప్పుద్ది మనస్సాక్షి. కానీ మనసు అంటది కదా, ఏం కాదులే, ఏం కాదులే. చివరికి ఎక్కువ శాతం ఎవరు తింటావు? మనసు చెప్పేదే వింటావు, మనస్సాక్షి చెప్పేది వినవు. అందుకే గెహాజీతో ఎలీషా అంటాడు, నా మనసు నీతో రాలేదా? నువ్వెక్కడికి వెళ్ళినా నా మనసు నీతో ఉంది. ఈ సమయంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? ఆయనకు తెలుసు. దావీదు అంటాడు, నా నడక, నా పడక, నేను కూర్చోవడం, నేను లేవడం, నేను పండుకోవడం అన్నీ నీకు తెలుసు. ఆకాశము వెళ్ళిపోయిన రెక్కలు కట్టుకుని అక్కడున్నావు, భూదగంతములకు వెళ్ళిపోయిన అక్కడున్నావు, సముద్ర అగాధములోకి వెళ్ళిపోయినా నీ కన్నులు నన్ను చూస్తా. మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి ఆయన చూస్తున్నాడు, ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. గెహాజీ జీవితంలో నయమాను విడిచిపెట్టిన కుష్ఠరోగం గెహాజీ తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆశించి. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు, వారు ఆశించిన ప్రకారము మీరు ఆశించకూడదు. కాబట్టి ఆశ ఉండాలి, కానీ అత్యాశ. కాబట్టి దేవుని వాక్యం విన్న మీ జీవితంలో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు మనలను చూస్తున్నాడు. జాగ్రత్త. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అవునయ్యా, నయమాను దైవజనుడు మాట విననప్పుడు తన పనివాడు చెప్పాడు. దైవజనుడు ఎందుకు చెబుతున్నాడు? వినొచ్చుగా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను మనం పట్టించుకోకుండా ఉంటున్నామేమో, ఆ మాటలను విడిచిపెట్టేస్తున్నామేమో. ఇదిగో ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలిచానో ఆయన జీవము తోడు, నీవిచ్చే బంగారం కానీ, వెండి కానీ, బట్టలు కానీ నాకు అక్కర్లేదు అని చెబితే గెహాజీ కోరుకున్నాడు, ఆశించాడు, తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. కానీ ఘోరమైన పరిస్థితి ఏంటో తెలుసా? నయమాను విడిచిన కుష్టు తాను సంపాదించుకున్నాడు. నువ్వు శపించబడకూడదని, శాపములోకి వెళ్ళిపోకూడదని, దేవునికి ఇష్టడుగా, ఇష్టురాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ స్థితిలోనికి నేను రావాలి ప్రభువా, నా జీవితంలో ఏ శాపము నన్ను నా దరి చేరడానికి వీలు లేదయ్యా అని చెప్పి ప్రభువు దగ్గర ఒక్క చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా,